ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్ కూడా నా దగ్గరకు వస్తుంది. నాకు మీరు పంపించే ప్రతి ప్రార్థనాంశం కూడా, ప్రేయర్ రిక్వెస్ట్ కూడా నా దగ్గరకు వస్తున్నాయి. నేను వాటి కొరకు మానక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు ప్రతి మీ అవసరత ఆయన నామములో మీకు తీర్చునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, జనవరి మాసంలో 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనపూర్వకంగా రండి. జనవరి మాసంలో 2వ మంగళవారం అనగా 14వ తారీఖున, జనవరి 14వ తారీఖున ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడవు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. చూడండి, వాక్య ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడవు అంటున్నాడు. దేవుని గురించి ఎంత అద్భుతముగా కీర్తనకారుడు రాస్తున్నాడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవా నీవు దయాళుడవు అని చెప్తున్నారు. దేవుడు నిజముగా దయాళుడు. ఎంత ఘోర పాపినైనను, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసినను, దేవుని సన్నిధికి వచ్చి ఆయన శరణు అడిగినప్పుడు దేవుడు కంపల్సరిగా క్షమించగలిగిన సిద్ధ మనసు గల దేవుడు. అందుకే ఆయన దయాళుడు అని చెప్తున్నాడు. దేవుడు దయ లేకపోతే మనుషులు భూమి మీద బ్రతికి ఉండలేరు. దేవుడు దయ లేకపోతే దేవుని కనికరము మనుషుల మీదకు రాదు. ఆయన దయ లేకపోతే మనము భూమి మీద ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండలేము. మనము ఈరోజు ఈ దినము గడుస్తుందంటే, ఈ క్షణము గడుస్తుందంటే అది కేవలము దేవుని యొక్క దయ. దేవుని దయ ద్వారానే ఈ యొక్క దిన జీవితము మనకు కొనసాగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు అని చెప్తున్నాడు. దేవుడు దయాళుడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడవు అంటున్నాడు. దయతో పాటు దేవుడు క్షమాగుణము కూడా కలిగిన దేవుడు. అనగా ఆయన మనుషుల మీద దయచూడటమే కాకుండా ఆయన పాపము చేసిన వారిని క్షమించగల దేవుడు. ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమిస్తాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అనేకులు వారు మోషే ధర్మశాస్త్రం ప్రకారము
వ్యభిచారము చేయబడిన ఆ యొక్క వ్యక్తిని కంపల్సరిగా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రం ప్రకారము వారు యేసే దగ్గరికి ఆమెను తీసుకొచ్చి, ఇదిగో యేసు, ఇదిగో ఈమె మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది, మేము ఆమెను పట్టుకున్నాం కనుక ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం మేము ఏమి చేయాలేమని, ఇదిగో ఈమెను ఏం చేయాలో నువ్వే చెప్పు అని రాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ యేసయ్య దగ్గరికి వచ్చారు. అనగా యేసయ్యని ఆ స్త్రీ ద్వారా ఆయన శోధించాలని కోరుకున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ఈ కాలంలో కూడా వారెవరు శాస్త్రులు, పరిసయ్యులు, బైబిల్ చదివి జ్ఞానం తెలిసిన వారు, అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివి అర్థం చేసుకొని పాటించేవారు. అంతేకాకుండా మేము నిజంగా చెప్పాలంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నట్టుగా భ్రమలో బ్రతుకుతూ జీవించుచున్న వాళ్ళు అని చెప్పాలి. అటువంటి వారు పాపము చేస్తే తప్పు లేదు, కానీ స్త్రీ పాపము చేస్తే తప్పంట. అనగా చూడండి, ఆమె వ్యభిచారము చేస్తుండగా మేము ఆమెను పట్టుకున్నాము అని చెప్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమెను యేసే దగ్గరకు తీసుకొచ్చి ఏమని ఏం చేయమంటావని అడిగినప్పుడు వారు హృదయంలో దురాలోచన కలిగి ఉన్నారు. ఒకటేమో మోషే ధర్మశాస్త్ర ప్రకారము నిజముగా ఏమని రాళ్లతో కొట్టండి, చంపడని యేసయ్య చెబితే, నువ్వు ఏమి దేవుడవు, నువ్వేం దయగల దేవుడవు, నువ్వు ప్రేమగల దేవుడు అని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నావు, నీవు క్షమాపణ ఇచ్చే దేవుడు అని చెప్పి ఇంతకాలము తప్పుడు బోధలు చేశావు అని ప్రభువుని పట్టుకొని ఆ విధముగా ఆయన్ని బాధ పెట్టాలని, హింసించాలని ఇటువంటి దురాలోచన కలిగి ఉన్నారు. అదే విధముగా విడిచిపెట్టండి అని చెబితే వెంటనే అనేవాళ్ళు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నావు, అందుకే ఆమెను వదిలేయమన్నావు, నువ్వు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు, వ్యతిరేకంగా ప్రజలు నడిపిస్తున్నావు అని చెప్పి యేసయ్య మీద భయంకర నిరారోపణ చేసి ఆయన ఏదైనా చేద్దామని రెండు రీతిలుగా ఆలోచన కలిగి ఉన్నారు. ఒకటి కొట్టమంటే ఒక ప్రాబ్లం, వదిలేయమంటే ఇంకొక ప్రాబ్లంతో ఆ వ్యక్తిని, ఆ తల్లిని తీసుకొచ్చి ఆడపెట్టారు. అయితే యేసయ్య వారి హృదయ కాఠిన్యమును చూసి వారితో ఏమన్నారంటే, మీరు ఎవరైతే పాపము చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి రాయి వేయమని ప్రభు వారితో చెప్పగా, వారి హృదయము వారిలో బాధ కలిగి వారి హృదయమే వారికి జవాబు తెలియచేసి, ఇదిగో నీవు పాపివి అని అందరికీ వారి హృదయమే జవాబు చెప్పిన కారణాన వెంటనే వాళ్ళు రాళ్ళు వదిలేసి పడివేసి వెళ్ళిపోయినారు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య కూడా ఆమె యేసయ్య వచ్చి యేసయ్య దగ్గర ఆమె ఉండగా ఆమెతో అంటారు, అమ్మ నీకు ఎవరు ఏమి చేయలేదంటే, ఎవరు చేయలేదే, నేను కూడా ఏమి చేయను, ఇక మీద నువ్వు పాపము చేయవాకు అని చెప్పినాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వ్యభిచార స్త్రీని దేవుడు అమ్మా అని పిలిచినాడు. ఎంత ప్రేమగల తండ్రి, ఎంత క్షమా గుణము కలిగిన దేవుడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమగల తండ్రి ఎవరు లేరు. సమాజము అందరూ కూడా ఆమెను వ్యభిచారిని భయంకరమైన దోషణకరమైన మాటలు పలికి ఆమెను చంపాలని, రాళ్లతో చంపాలని భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఆ భయంకరమైన పాపముతో పట్టబడిన ఆ తల్లిని, వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఆ తల్లిని అమ్మా అని పిలిచి ఆమె పాపమును కడిగినాడు. ఇక మీదట ఎన్నటికీ నువ్వు పాపము చేయొద్దని చెప్పి ఆమెను పంపించినాడు. అనగా చూడండి ఎంత క్షమాగుణం కలిగిన దేవుడు. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రమును అదే విధముగా అన్నిటినీ కూడా పక్కన పెట్టి దేవుడు తన కుమార్తెను కాపాడుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మనిషి కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు. నీవు పాపము నుండి విడిపించుట కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు. నువ్వు పాపము నుండి బయటికి రావడం కొరకు ఆయన తన అమూల్యమైన రక్తమునే కాచి నీకు విడుదల, నాకు విడుదల అనుగ్రహించాడు. అందుకే బలహీనముతో బాధపడుతున్నావా, సమస్యలతో బాధపడుతున్నావా, అధైర్యపడవాకు. నా దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు, ఆయన దయాళుడు,
ఆయన సిద్ధ మనసు కలిగిన తండ్రి. నిన్ను ముట్టాలని ఆయన సిద్ధపడుతున్నాడు. నిన్ను ముట్టి బాగు చేయాలని సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. నీకున్న సమస్యలన్నిటి నుండి విడిపించాలని, ఆయనను క్షమించి తన బిడ్డగా మార్చుకోవాలని ఆయన సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. మన తలంపులు, మన ఆలోచనలు, మన విధానాలు అన్నీ కూడా మార్చుకొని దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే కృపగల తండ్రి కంపల్సరిగా నిన్ను క్షమిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేనింత భయంకరమైన పాపిని, ఇదిగో నా పాపమును ఎవరు క్షమిస్తారు అని నువ్వు అనుకోవచ్చు. ఎంత ఘోర పాపినైనను ప్రభు నిన్ను క్షమిస్తాడు. నీ పాపము అధికమైన కొలది యేసయ్య నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చూడండి, ఆమె పాపము అధికమైపోయింది, పాపముతో పట్టబడింది, వ్యభిచారముతో పట్టబడింది. అంత వ్యభిచారంతో పట్టబడిన ఆ తల్లిని, ఆ స్త్రీని అక్కడికి తీసుకురాగా ప్రభు ఆమెను అమ్మా అని పిలుస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమగల తండ్రో ఆ దేవుడు. నీ మీద, నా మీద కూడా అదే ప్రేమను చూపుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే ప్రభు దగ్గరికి వస్తావా? కృపగల తండ్రి నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా నువ్వు బలహీనతతో బాధపడుతున్నావా? నీ బలహీనతను విడిపించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరముతో నింపబడి నిన్ను కనికరముతో నింపి నీ ప్రతి బాధ నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించి ఆయన బిడ్డగా మార్చుకుంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చూడు వాక్యం, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడవు, నీకు మొరపెట్టిన వారందరిలా కృపాతిశయం గల దేవుడు అంటున్నాడు. ఇప్పుడే నువ్వు దేవుణ్ణి మొరపెడితే ఆయన నిన్ను కనికరిస్తాడు. బలహీనతలున్నాయేమో, సమస్యలున్నాయేమో, సమస్యలు లేని వ్యక్తులు లేరు, బలహీనతలు లేని వ్యక్తులు లేరు. ఆయనను నీ బలహీనతలు ఆయన భరించాడు, నీ సమస్యలు ఆయన భరించాడు, నీకున్న ప్రతి రోగమును ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను బాగు చేయలేరు. నాకు బలహీనతంగా ఉంది, నా సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయి, నా రోగం నుండి నేను పైకి లేవలెత్తలేను, నా పరిస్థితులు మారవు అని నువ్వు అనుకుంటున్నావా? అధైర్యపడవాకు. యేసయ్య నీ పరిస్థితులు మారుస్తాడు, నీ పరిస్థితులను చక్కబెడతాడు, నీకున్న బలహీనతను విడిపిస్తాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి క్షమాగుణముతో నువ్వు ప్రభువుని అడిగితే కృపగల తండ్రి కంపల్సరిగా నిన్ను క్షమించి కనికరించి నేను విడిపిస్తాడు. ప్రియా దేవుని, ఎందుకంటే ఆయన దయాళుడు, సిద్ధమైన క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను విడవడు. తల్లిదండ్రులు విడిస్తారేమో కానీ దేవుడు నిన్ను విడవడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన నిన్ను కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. నీ మీద ప్రేమ కలిగి వాంఛ కలిగి బ్రతుకుతున్నాడు. నిన్ను క్షమించాలని, నిన్ను కడగాలని, తన బిడ్డగా మార్చుకోవాలని, తన రాజ్యములో నీకు ఒక స్థానం కల్పించాలని, ఆయన ఉండు స్థలములో నీవు కూడా ఉండాలని కృపగల తండ్రి పాపినైన మన మీద ప్రేమను చూపుతున్నాడు. ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. నీ జీవితాన్ని మార్చుకుని, నీ తలంపులు మార్చుకొని, ప్రభువా నన్ను క్షమించమని నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఇప్పుడే కృపగల తండ్రి నిన్ను క్షమిస్తాడు. తల్లి నిన్ను క్షమిస్తాడు. సహోదరుడా, తండ్రి నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమగల తండ్రి. ఆయన నిన్ను విడవడు, నేను ఎడబాయడు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే యెహోవా దయాళుడు కాబట్టి ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నారు. కాబట్టి ఇదే రక్షణ దిన అనుకూలమైన సమయమని నీకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే కృపగల తండ్రి నిన్ను క్షమించి ముట్టి బాగు చేసి స్వస్థపరిచి పరలోక రాజ్య వారసుడిగా నిన్ను నిలబెడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన యొక్క వాక్యమును నీరు కట్టండి, ఫలింపచేయి ప్రభువా. ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. మీ కృపగల హస్తంలో భద్రపరచండి. నీవు దయాళుడు తండ్రి అయా, క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు ప్రభువా. నేను మొరపెట్టిన వారిని ఎన్నటికి విడిచిపెట్టవు ప్రభువా. నీవు పరిపూర్ణమైన దేవుడు, కృపగల తండ్రివి. ఇప్పుడే నీ బిడ్డలను దర్శించండి, బలహీనున్న వారిని ముట్టండి. ఎవరైతే ప్రభువా నన్ను క్షమించమని మీ సన్నిధిలో పశ్చాత్తాప ప్రకటించుకొని వారి యొక్క బలహీనత నిమిత్తమై, వారికి ఉన్న సమస్యల నిమిత్తమై ఎవరైతే ప్రభువా అడుగుతున్నారో, ఇప్పుడే వారి మీదకి మీ కరుణను, మీ కటాక్షమును, మీ దయను పంపించి వారిని ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలు పొందుకొందురుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, కనికరించి బలపరచమని యేసు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వస్తున్నాడు అక్కడే. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెల్ల నొప్పులు, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతాను. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుము నొప్పి కూడా. స్తుతి కలుగునగాక. తండ్రి, ఇప్పుడే ప్రభువా ఇమీనుడి తండ్రి సూర్యకాంతి రక్తముగా మార్చండి. యేసు నామములో కలువ రక్తం మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే వేస్తున్నా ప్రార్థించి మీ రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చెంది. స్తుతి కలుగునగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నడవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్, హీల్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోనుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడు. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎడిదిరిగమ్మా, ఇట్రా, ఇట్రా. కమాన్, కమాన్, స్పీడ్ ఇక. ఓ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాంగ్, లాంగ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రా, ఇట్రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. తండ్రి నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? అమ్మా, ఇది కొంచెం ఎదురు తగ్గిందా? బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. యేసు నామములో ఇప్పుడే తండ్రి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎప్పుడు చూడు ఇప్పుడు. అమ్మా, తగ్గిందా? నడు. ఇప్పుడు యేసు రక్తమే చేయండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. ఓకేనమ్మా? కూసో. గ్లోరీ టు గాడ్. ఇంకెందుకు ఇది? కూసో. ఆ పచ్చివాతం కైపులో కాళ్ళ శక్తి ఉండదు. ఏ కాళ్ళ శక్తి లేదు? 2 కాళ్ళ శక్తి లేదు. ఇంకా లేపుతావు పైకి అంతే, అంతకంటే లేపలేవు. ఈ కాలు ఈ 2 అంతే. 2 అంతే, ఎందుకంటే ఇప్పుడు లేపలేవు. వస్తు అక్క లేకపోతే పెట్టాడు పై. నేను ఫోన్ కూడా చేశాను అయ్యగారు.
స్తుతి కలుగునుగాక. ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. తండ్రి యొక్క నీరు ప్రభువా నీ శివుడు కాల్చి రక్తముగా మార్చండి. యేసు నామములో కలరక్త మార్పు చేతునుగాక. నీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకా శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నా ప్రార్థించడం పెడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చుబడిపోయిన కాళ్ళు ప్రభువా నీ నామం పేరిట లెగవాలి. ఇవి గొంతులు వేయాలి. ఇట్టి మన ఎందుకు వచ్చిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నీ రక్తముతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో తిమ్మిరులన్నీ తొలగిపోవునుగాక. నీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. వచ్చిందా సురుకుందా? స్పర్శ ఉందా? గుచ్చినట్టు అనిపిస్తుందా? మైకి నాన్న పైన గుచ్చినట్టు అనిపిస్తుందా? కొద్దిగా వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? అక్కడ ముద్దుబారిందా? ఇక్కడుందా స్పర్శ? అక్కడ లేదు. ఇక్కడ 2 చోట్ల స్పర్శ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే ప్రభువా ఈ ముద్దుబారిని ఈ ప్రాంతాన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? కొద్దిగా వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగునుగాక. నడో యేసు నామములో ప్రభా. ఏం వదిలో లోడ్ ఇచ్చుగా వదిలేసే నన్ను వదిలేయి. లోడ్ ఇచ్చుగాడు. హల్లెలూయా హల్లెలూయా. విడుదలగా దేవుని స్తుతి కలుగునుగాక. హిట్టారా నా ఇట్టాడు పట్టాడు. అందరూ చెప్పులు ప్రభు మైపరుస్తాం. స్పర్శనేలి పాదాలకు దేవుడు స్పర్శించినాడు. 6 సంవత్సరాల నుంచి బాధపడేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేదు. దేవునికి 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేని పాదములు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన కాళ్ళు ముట్టి బాగు చేసిన మన దేవునికి అందరూ స్తోత్రం కలిగిద్దాం. అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న, థైరాయిడ్లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు. అంటే పద్దాక రాదు ఇప్పుడు లేదు, కానీ చెవు నొప్పి బాగా నొప్పి థైరాయిడ్. ఒకసారి ఉండండి అన్న. నొప్పి ఎక్కడ ఉంది? అక్కడ ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే. ఇప్పుడు నొప్పి ఉందా? ఇక్కడ ఇదంతా నొప్పి, ఈ పార్ట్ అంతా నొప్పి. ఓకే. స్తుతి కలుగునుగాక తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇట్టి బలహీన వచ్చిన దురాత్మ నా ప్రభువుకి ఇస్తున్నాను. యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనుగాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. నీ బిడ్డ దర్శించి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. చూడు నొప్పుందా? మైకి నాన్న మైకి. బాడీ అంతా తేలిక అయిపోయింది. ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మేరగా మీరు అదే ఉందిలే, కానీ ఇంక ఇదేమి లేదు. బాడీ అంతా నొప్పులు అయిపోయింది. అసలు ఏం మోకాలు ఎట్టుంది? అదే అన్న లేదన్నా, అన్న వందనాలన్నా లేదన్నా, నాకు బాగుంది. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా ఎప్పుడు వచ్చావు? ఎప్పటికి బాధపడుతుంది? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్న. అది చాలా కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం అని డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది. బిడ్డ బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్తో బాధపడుతుంది. ఇప్పుడు ముట్టి ప్రార్థన చేయగా నా దేవుడు ముట్టి బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తుతి కలుగునుగాక. పోతాలి. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, బుధవారము 7 గంటలకు యూట్యూబ్ ద్వారా
మీ వద్దకు లైవ్లోకి రాబోతున్నాను. ఎందుకంటే అందరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి కష్టంగా ఉంది. కాబట్టి నేను మీతో ప్రతి లైవ్ల ద్వారా, లైవ్ కార్యక్రమం ద్వారా మీతో డైరెక్ట్గా లైవ్లోనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే టీవీ కార్యక్రమం వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ప్రేయర్ చేయటం కంటే లైవ్లో మీతో డైరెక్ట్గా ప్రేయర్ చేయాలని ఆశపడుతున్నాను. మీకైనా సమస్య ఉంటే ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు వస్తున్న మా యూట్యూబ్ ఛానల్ లైవ్ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. లైవ్లో ప్రార్థనలు చేయించుకోండి. నేను మీ కొరకు లైవ్లో ప్రార్థన చేస్తాను. కనుక నేడే ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ రబ్బుని స్వరం అన్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవాశీర్వాదాలు పొందండి. బుధవారం 7 గంటలకు వస్తున్న ఈ లైవ్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి తెలియచేయండి. ఈ లైవ్లో పాల్గొనండి. డైరెక్ట్గా ప్రార్థన చేయించుకోండి. నాతో మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రబ్బుని స్వరం అనే యొక్క మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మా యొక్క పరిచర్యలు మీరు చూస్తున్నారు. ఆ యొక్క అడవి ప్రాంతంలో, నల్లమల అడవి ప్రాంతంలో, అదే రీతిగా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఆ యొక్క కొండ జాతుల మధ్య అదేవిధంగా చెంచుల మధ్య, అంతేకాకుండా తాండాల మధ్య దేవుని సువార్తను అందిస్తున్నాం. బహు ప్రయాసతో ఆ ప్రాంతాలకు పోయి దేవుని యొక్క సువార్తను వారికి అందిస్తున్నాం. మా యొక్క టీము అనగా మా యొక్క మినిస్ట్రీలో ఉన్న రబ్బునీశ్వరంలో ఉన్న పాస్టర్లు కూడా ఈ యొక్క అడవి ప్రాంతాలకి పంపించి వారి ద్వారా ఆ ప్రాంతాల్లో క్రైస్తవులు ఉన్న దగ్గర దేవుని యొక్క బిడ్డలు అక్కడ ఉంటే వారి యొద్దకు పోయి అక్కడ వారికి దేవుని సువార్తను అడవి ప్రాంతాల్లో అందిస్తున్నాం. కనుక ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. అందుకే ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈ యొక్క అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఒక గూడాన్ని మీరు దత్తత తీసుకోండి. ఈ యొక్క సమయంలో మేము అడాప్ట్ ఫారెస్ట్ మినిస్ట్రీ అని ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులై ఒక గూడాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి దేవుని సువార్త మీ ద్వారా అందించడం జరుగుతుంది. ఎందుకంటే రక్షించబడిన గ్రామాలు, సువార్త అందని గూడాలు అనేకమైనవి ఈ అడవి ప్రాంతంలో ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఆ మారుమూల అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచులకు, తాండాలకు, అదేవిధంగా కొండదొరలకు దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మీరు దేవుని యొక్క ప్రేరేపణతో ముందుకు రండి. ఈ అడవి ప్రాంత ప్రజలకు ఒక గూడాన్ని మీరు దత్తత తీసుకొని ఆ ప్రాంతానికి సువార్తీకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరైతే ఈ యొక్క గూడాన్ని దత్తత తీసుకుంటారో నేను వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనాను దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ గూడాన్ని దత్తత చేసుకునే ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులైతే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. అంతేకాకుండా మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ప్రతి దినము చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ఈ అడాప్ట్ ఫారెస్ట్ మినిస్ట్రీని మీరు దయచేసి అడాప్ట్ చేసుకొని సువార్త అందని భయంకరమైన అడవి ప్రాంతం నివసిస్తున్న ప్రజలకు సువార్త అందించండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని వెండిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.